నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై నిప్పులు జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అవినీతి అక్రమాల్లో సంజీవయ్యను మించిన వారు ఎవరూ లేరన్న నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ. సూళ్లూరుపేట నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు చోట్ల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులు. తడమండలం అక్కంపేట గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ నందు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ. రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గోపాల్ ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు పరీక్ష అట్టలు, జామెంట్రీ బాక్సులు అందజేసిన ప్రిన్సిపాల్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వ శిబిరాన్ని ఆయా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం నాడు సూళ్లూరుపేట పట్టణంలోని షార్ బస్టాండ్ సెంటర్ నందు ఉద్యమి సభ్యత్వ శిబిరాన్ని ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ముందుగా శిబిరం వద్ద రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల సభ్యత్వం నమోదు చేసుకోలేని జన సైనికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, పేదవారు కానీ ఉచితంగా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట పట్టణంలో ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే గత ఫిబ్రవరి 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ జనసేన ఉద్యమి సభ్యతలు నమోదు కావడం, పెద్ద ఎత్తున జన సైనికులు కానీ, సామాన్య ప్రజలు కానీ, యువత కానీ, మహిళలు కానీ మన ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పనిచేయాలని పరితపించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 400 రూపాయలు కట్టి సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు మన సామాన్య ప్రజలు కానీ, జన సైనికులు కానీ. అలాంటిది మన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా మనం గత నెల ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేపు మార్చి 17వ తేదీ వరకు ఈ సభ్యత నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో మనకు నియోజకవర్గానికి సంబంధించి 60-70 మంది సాధకులు ఉన్నారు. ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రావచ్చు. 400 రూపాయలు రుసుము చెల్లించి జనసేన పార్టీకి అండగా నిలబడి, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నిలబడి ఈ ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా మేము నిన్న జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ రోజు మన సూళ్లూరుపేట పట్టణంలో మేము ఒక జనసేన ఉద్యమి సభ్యత్వ శిబిరాన్ని మన షారు వై జంక్షన్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ శిబిరంలో ఎవరైనా పేదవారు కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల సభ్యత్వం నమోదు చేసుకోలేని జన సైనికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, లేదంటే రోజువారీ శ్రామికులు కానీ, యువత కానీ, మహిళలు కానీ ఎవరైనా కూడా ఇక్కడ ఉచితంగా సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు అని చెప్పి ఈ రోజు మొత్తం మేము ఉచితంగా సభ్యత్వం నమోదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇక్కడ మనకు సహకరించినటువంటి మన సూళ్లూరుపేట టౌన్ మరియు మండల నాయకులకి అందరికి కూడా, జనసేన నాయకులకి మరియు జనసేన సాధకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.
తడమండలం అక్కంపేట గ్రామంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు రాబో ఫైనల్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని దాతలు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను బహుకరించారు. దీనిలో భాగంగా రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గోపాల్ ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు పరీక్ష అట్టలు, జామెంట్రీ బాక్సులు, పెన్నులు తదితర సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శిరీషాతో పాటు స్థానిక యువకులు పాల్గొన్నారు. సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించినప్పుడు ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో పోటీ చేసి అన్ని ఎమ్మెల్యే స్థానాలు ప్రజల ఆదరణతో గెలవడం జరిగిందని గూడూరు పట్టణ జనసేన నాయకులు అన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నయం పెట్టిన చైతన్య మార్చి 14వ తారీఖున ఈ జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఒక చిన్న పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం సాధించి ఈ దేశానికి ఒక తలమానికంగా నిలిచింది. పార్టీ ప్రారంభించి 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్రింపులు, 10 సంవత్సరాలు ఇవన్నీ భరించి 10 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ఒక చిన్న పార్టీ ఎటువంటి సపోర్ట్ లేకుండా మైనస్తో స్టార్ట్ అయినటువంటి జనసేన పార్టీ 10 ఏళ్ల పోరాటాల తర్వాత విజయం సాధించింది. ఈ 2 ఏళ్లలో
ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో రోడ్లు, ఎన్నో రకరకాల ఇప్పుడు మా చంద్రబాబు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి శాఖలో కూడా తన ప్రత్యేకత నిరూపించుకుంటూ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ మంత్రి కూడా తను తీసుకున్న శాఖల్లో పనిచేసేటువంటి ఏ మంత్రులు చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. 13,500 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులు చేపట్టడం కానీ, పింకి ఏనుగులు తీసుకురావడం కానీ, అటవీ భూములు మళ్ళీ వెనక్కి బ్యాక్ తీసుకోవడం కానీ, ఇలా ఎన్నో ఒకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన ఎంతో కష్టపడి ఈ పార్టీని నిలబెట్టాడు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా జనసేన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ ఇందాక మన నయం చెప్పినట్టుగా రాబోయే తరాల వారి పార్టీ ఇది, ఇప్పుడున్నది కాదు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈ జనసేన పార్టీ భవిష్యత్తు. ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ కొరకు కృషి చేస్తారో వారందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తుని బాగుపరుచుకునే దానికి చూసినటువంటి సభ్యత్వంగా భావించాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసిన మా చంద్రనీళ్ళు జనసేన నాయకులు ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఈ మండలాల అందరి నుంచి కూడా వచ్చినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్యపై నాయుడుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వందలాది లారీల ట్రిప్పుల ఇసుకను బోర్డర్ దాటించి చెన్నైలో అమ్ముకున్న ఘనత కేవలం కిలివేటి సంజీవయ్యకే దక్కుతుందని, ఇంతేకాకుండా పేకాట క్లబ్బుల నిర్వహణ, నిషేధిత గుట్కా వంటి వాటిని అమ్మించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కుతుందని తీవ్రస్థాయిలో ఆ పార్టీ నాయకులపై 786 రఫీ విరుచుకుపడ్డారు. సూళ్లూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిని ఈ సందర్భంగా బట్టబయలు చేశారు. ఒక 2-3 రోజుల నుంచి అంటే వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఒక 2 రోజుల టాంచి నిన్న కూడా పెలకూరు ఈ 2 రోజుల టాంచి ఒక పుచ్చిపోయిన బంగారాలు ఒక 4 పెట్టుకొని ఎక్స్ ఎమ్మెల్యే రాజకీయ దాహంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కావట్లేదు. ఒక పిచ్చోడిని పెట్టుకొని నిన్న పెలకూరు మండలంకి వెళ్ళడం జరిగింది. పెలకూరు మండలం రీచ్ ఇతనే చెప్తాడు, మళ్ళీ మీడియాలో రీచ్ అని ఇతనే చెప్తాడు. మళ్ళీ ఆడ పోయి ఇది అక్రమంగా ఇసుకెత్తున్నారు అని అనుకున్నాడు. సంజయ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను సూటిగా, అంటే మా నాయకులందరూ కూడా ఇసుక గురించి, అక్కడ రీచ్ గురించి, విధి విధానాలు ఏంటి అనేది కూడా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నారు. మరి దాని గురించి కూడా ఇంక మా వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మరి దాన్ని ఇంకా లాగాల్సిన అవసరం లేదు. సంజయ్ గారు ఎమ్మెల్యే గారి గురించి, వాళ్ళ ఫాదర్ గురించి మరి మాట్లాడితే, జీపీ సార్ గురించి మాట్లాడుతూ, మళ్ళీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ, వాళ్ళ కాలు కోటి సరిపోతావా నువ్వు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నీకన్నా అక్రమార్కులా, నీకన్నా రౌడీజాలు చేసిన వాళ్ళ, నీకన్నా అవినీతిగా సంపాదించిన వాళ్ళ? గతంలో టిట్కో ఇళ్ళ కాడ కనీసం ఒక 500 పైచిలుక లారీలు ఇసుక టిట్కో ఇళ్ళ వెనక్కునింది. మరి ఆ రోజు నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఆడ క్వారంటైన్ సెంటర్ పెట్టినప్పుడు పోయినాం, చూసినాం, పెద్ద కొండ. మరి క్వారంటైన్ సెంటర్ ఎత్తేస్తేనే ఆ కొండ ఎక్కడికి పోయింది సంజీవ? నేను అడుగుతున్నాను నిన్ను. ఇసుక కొండ టిట్కో ఇళ్ళ కోసం గవర్నమెంట్ డబ్బులు పెట్టి లారీలతో ఎత్తి ఆడ ఇసుక ఎత్తి ఆడ డంపింగ్ చేసింది టిట్కో ఇళ్ళకి కట్టేదానికి. మరి క్వారంటైన్ సెంటర్ అక్కడి నుంచి ఎత్తేస్తేనే ఇసుక కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది సంజీవయ్య? అవన్నీ నువ్వు చెన్నైకి సప్లై చేయలేదా నువ్వు? మరి సూళ్లూరుపేటలో ఇక్కడ ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ లీడర్ అంటే ఒక ఎంపీపీని పెట్టుకొని మొత్తం నువ్వు చెన్నైకి సప్లై చేయలేదా? ఒక బండి 1.5 లక్ష రూపాయల లెక్క నువ్వు సప్లై చేసావు. మొత్తం 7.5 కోటికి పై చిలుక ఆ ఇసుకలో నువ్వు దోచుకున్నావు. ఇది వాస్తవా అవాస్తవా? ఎక్కడ పోయిందా ఇసుక చెప్పులే? మరి ఇంకొక టిట్కో ఇల్లు కట్టించడానికి ఏమైనా పంపించావా? లేదంటే నువ్వేమైనా జగన్ ఇల్లు కట్టించడానికి ఏమైనా పంపించావా? ఎక్కడికి పోయింది ఆ ఇసుక? మరి ఆ లారీ నెంబర్లతో కూడా ఉన్నాయి నా కాడ. ఆ లారీ నెంబర్లతో కూడా రాత్రిలో నువ్వు పెట్టించి లారీ నెంబర్లతో కూడా ఉన్నాయి. మొత్తం చెన్నైకి సప్లై చేయలేదా నువ్వు? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నెలల విజయశ్రీ నాయకత్వంలో కొండేపాటి గంగా ప్రసాద్ గారి
సూచనల మేరకు ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు సంజయ్ గారు. మీ సంస్కారం గురించి అందరికీ తెలుసు, మీరు ఎంత మంచి సంస్కారగల్లో అని. లేదంటే మీకు 1,00,000 ఓట్లు మీరు కిందకెందుకు పోతారు? చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ విధంగా తిట్టారో, లోకేష్ గారిని మీరు ఏ విధంగా తిట్టారో, మరి అప్పుడు పెద్దలు ఇన్ఛార్జి గారిని కూడా మీరు ఏ విధంగా తిట్టారో ఇవన్నీ పబ్లిక్ చూసి నీలాంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఉంటే దరిద్రం పట్టుకుంటాదని చెప్పి నిన్ను 1,00,000 ఓట్లు మెజారిటీతో కిందకు తొక్కేశారు పబ్లిక్. ఇది మేం చేసింది కాదు, జనాలు నీకు ఇచ్చిన తీర్పు, మీ గత ప్రభుత్వంలో మీకు ఇచ్చిన తీర్పు అది. మరి ఇవన్నీ మర్చిపోయి 20 నెలల్లో ఏదేదో డంకా తప్పిట్లు పెట్టుకొని కొట్టుకుంటా ఉన్నావు పక్కన చేరి, ఒక పుచ్చిపోయిన బంగారాలు పెట్టుకొని. ఏం సంజీవయ్య, గతంలో 4.5 సంవత్సరం ఇక్కడ ఒక సీఏ పనిచేశాడు సూలూరుపేట నియోజకవర్గంలో. రోజుకి 150 లారీలు ఇసుకని నువ్వు చెన్నైకి తరలించావా లేదా అని నేను అడుగుతున్నా. మరి ఎట్ట 4.5 సంవత్సరం సీఏ, ఒకే సీఏ 4.5 సంవత్సరం సూలూరుపేట నియోజకవర్గంలో పనిచేశాడు. తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఒక సీఏని పెట్టుకొని 4.5 సంవత్సరం పనిచేయించుకొని రోజుకి 150 లారీల లెక్కన ఇసుకని చెన్నైకి సప్లై చేసిన ఘనుడు నువ్వు. మరి ఒక లారీకి 2 లక్షల రూపాయలు కమిషన్, ఒక లారీకి 2 లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని, నెలకి కమిషన్ తీసుకొని, మామూలు తీసుకొని మొత్తం ఇసుకకి తరలించావు నువ్వు. నాయుడుపేట బార్డర్, నాయుడుపేట స్వర్ణముఖి బార్డర్, సూలూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి బార్డర్ ఎక్కడి వరకు ఉందో, కారంగి నదిని సూలూరుపేట నియోజకవర్గం బార్డర్ ఎక్కడి వరకు ఉందో మొత్తం ఎక్స్పోర్ట్ చేసావు నువ్వు. ఇది పబ్లిక్ తెలియదు అనుకుంటున్నావా ఇలా సంజయ్ గారు? మీరు నువ్వు రిచ్ ఎమ్మెల్యే అంటారు. నీకు సూలూరుపేట నియోజకవర్గంలోనో అసలు నెల్లూరు జిల్లాలోనే రిచ్ ఎమ్మెల్యే అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది రిచ్ ఎమ్మెల్యే నీకు? ఎంత డబ్బు నువ్వు కనీసం 150-200 కోట్లు వెనకేసావు నువ్వు 2019 నుంచి 2024 వరకు. మీ నాయకులు బంగాకు అమ్మిచ్చారా? ప్యాకాట తమిళనాడు బార్డర్లో ప్యాకాట పెట్టించారా మీ నాయకులు? నువ్వు సపోర్ట్ చేస్తారా కదా పెట్టారు. తమిళనాడు బార్డర్లో ప్యాకాట శిబిరాలు పెట్టారా లేదా? పెట్టారు కదా ప్యాకాట శిబిరాలు. హాన్స్ బ్యాగ్ కూడా అమ్మారా లేదా మీ నాయకులైనా? అమ్మారా లేదా? మరి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడుతా ఉన్నావు. తెలుసుకొని మాట్లాడాలి సంజయ్ గారు. మీరు ఏమి 20 నెలలు పరిపాలనలో మీకు ఏమి పోరాడండి. మేమైనా పొద్దుమ్మా మా ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉంటే మీరు పోరాడండి, మేము కూడా ఏకీపరుస్తాం. అసెంబ్లీ పోయినప్పుడు 4-5 సార్లు మాట్లాడుతుంది. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్నిసార్లు మాట్లాడు చెప్పు నువ్వు? నాకు రికార్డులు తీ బయట ఉంటాయి కదా రికార్డులు అసెంబ్లీలో, తీ బయట. వెనకపోయేది ఆడిపోయి నిద్రపోయేది. ఇది నీ కథ. మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. ఏం తెలియదు అనుకుంటున్నావు మాకు? కరెక్ట్ కాదు సంజయ్ గారు. ఇది మీరు మీ తీరు మార్చుకోండి. ఇంకా 3 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. ఇప్పటికి 20 నెలలే అయింది. రేపు మీరు ఇంకొక 15 సంవత్సరాల దాకా మీరు వైసీపీ ప్రభుత్వం కనపడదు. తల్లికి అన్నం పెట్టలేడు, పిన్నికి వడ్డానం తీసి ఇచ్చాడంట. అట్టుంది మీ కథ. తల్లికి అన్నం పెట్టినాడు, పిన్నికి వడ్డానం తీసి ఇచ్చాడంట. ఈ కథలు నడుస్తున్నాయి మీ పార్టీలో, నడుస్తున్నాయి కూడా ఇప్పుడు కూడా. మరి అట్టుండదు మీ పరిస్థితి. నేను రాష్ట్రం అంతా గురించి కూడా అడగట్లేదు. సూలూరుపేట నియోజకవర్గానికి గత శాసనసభ్యులు ఎన్ని అభివృద్ధి పనులు చేసుంటే మీడియా ముందుకొచ్చి కనీసం వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా మేము ఈ పనులు చేసాము, మేము ఇంత గ్రామీణ ప్రాంతాల్లో ఇంత చేసాం, లేదా సీసీ రోడ్లు వేసాం, లేక టౌన్లో ఇంత అభివృద్ధి చేసామని చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఎంతసేపు అవతలలో ఏం చేస్తున్నారు, లేకపోతే అవతలలో మనకి నెగిటివ్స్ ఏం దొరుకుతాయి, ఇవి తప్ప ఇంకా వేరే ధ్యాస లేకుండా పోతుంది. అలాగే ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరిని హత్య చేయలేదు, ఎవరినైనా చేస్తుంటే అంటే గతంలో వాళ్ళు డోర్ డెలివరీ చేశారని మాట్లాడుతున్నారు. మన నాయకుడు హత్య దాకా ఎందుకండి? కేవలం ఒక వాళ్ళ భారతిరెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నారని సోషల్ మీడియాలో సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన పరిస్థితులు, లేదా చిన్న తప్పు చేస్తే దానికి కూడా సస్పెన్షన్ ఇచ్చి తర్వాత 3-man కమిటీనో ఇలాంటివి వేసి వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేయించి దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మీ ప్రభుత్వ నాయకులు హత్యలు చేస్తే ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు, హత్యలు చేస్తే చైర్మన్లుగా ఇస్తారు, లేదా ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు. అసెంబ్లీలో మనం నిద్రపోయేది పక్కన పెట్టండి, అవతల
అవతల వాళ్ళ మీద అసత్య ప్రచారాలు లేకపోతే ఎవరో ఒకరిని పర్సనల్ గ్రడ్జెస్తో పర్సనల్గా మాట్లాడడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతవరకు మనం చేయగలం? ఎందుకంటే మనం నియోజకవర్గంలో సమస్యలని చూస్తూ ఉంటాం. అది మనం చెప్పే వేదిక అసెంబ్లీ. ఒక మంచి వేదిక దగ్గర మనం అసెంబ్లీలో మనం ఏదైనా సమస్యల గురించి మాట్లాడితే వాటి గురించి యాక్షన్ తీసుకొని వాటి సమస్యలు పరిష్కారం అయ్యే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి కానీ లేదు. ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈరోజు 151 సీట్ల నుంచి 11కు వచ్చారు. ప్రజలకి విషయం తెలుసు, నిజాన్ని గ్రహించే ఎబిలిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ముందు మీరు తెలుసుకోండి, మీ వెనకాల జనబలం ఉంది. ఎవరినో ఒక 4 వెహికల్స్ని తీసుకొచ్చి అధికారులను బెదిరించి లేకపోతే అక్కడ ఉన్న డ్రైవర్లు కొడితే మీ రౌడీజాల వల్ల ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ మీకంటే పెద్ద రౌడీలుగా మేము ఉంటాము, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాము, ఖచ్చితంగా మన నాయకుడిని ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా అందరు రెస్పాండ్ అవుతారు. కాకపోతే మన నాయకుడు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మీరు అభివృద్ధి పనులు చేయండి, ఎలాంటి కక్ష సాధింపులకు వెళ్ళొద్దు, ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దు అని ఆయన అక్కడి నుంచి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి నాయకులందరూ కూడా సైలెంట్గా ఉంటున్నారు. దీన్ని చేతగానంతనంగా తీసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసి రచ్చలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఏదైనా సమస్య ఉంటే లేదా అక్కడ ఏమైనా అక్రమాలు జరుగుతుంటే మీరు అధికారులకి ఇన్ఫార్మ్ చేయండి, లేదా ఇన్వెస్టిగేషన్ చేయించండి, లేదంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి, లేదా మైనింగ్ వాళ్ళకి చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయడం, కర్రలు తీసుకొని రావడం, ల్యాప్టాప్లు పగలగొట్టడం, డ్రైవర్లని కొట్టడం, ఎంతవరకు మీరు ఇంకా ఎన్ని దౌర్జన్యాలు చేస్తారు? ఇంకా నుంచి ఇలాంటి దౌర్జన్యాలు ఖచ్చితంగా నియోజకవర్గంలో జరిగితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలాగా మేము అందరం కూడా పోరాడతాం. మీరు ఏదన్నా ఉంటే అభివృద్ధి పనుల్లో పోరాడండి, ఏదైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాయుడుపేట పట్టణంలో నెల్లూరుకి చెందిన లిటిల్ బ్రెయిన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె బ్రాహ్మణి వివిధ సమస్యలతో వచ్చిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మణి మాట్లాడుతూ లిటిల్ బ్రెయిన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో పురిటి పిల్లల సమస్యలను 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని, వాటితో పాటు మందులను కూడా ఉచితంగా అందిస్తామని ఆమె అన్నారు. అదేవిధంగా బ్రెయిన్ స్కానింగ్ వంటి వివిధ పరీక్షలకు 50% రాయితీతో చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. మాట్లాడదంటే మాట్లాడదు. అంతకుముందు బాబా అమ్మా అప్పుడు ఏమన్నా తలకి స్కానర్ చేశారా? చేశాను. ఏది పెడతాను. ఈ బాబుకి ఏంటంటే మెదడు ఎదగకపోవడం వల్ల ఏమీ ఎదగలేదు. అయితే ఎక్కడెక్కడ ఏంటండి పేరు? బాబుకి సిరప్ వేయమ్మా మౌనిక. సిరప్ వేసి బాబు నిద్రపోవాలి. కాలు చేతులన్నీ చాలా బిగుసుగా టైట్గా ఉన్నాయి. ఓకేనా? దీనికి కసరత్తు చేయాలండి, ఫిజియోథెరపీ అంటారు. మీకు ఆ మేడం ఫిజియోథెరపీ చూపిస్తారండి. ఇప్పుడంటే మేము తీసుకెళ్ళి ఇక్కడ చూడు. సంధ్య చూడు. అమ్మో ఏంటి అక్కడ? ఏమి అక్కడ బాల్స్ ఉన్నాయి చూడు. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏమైందా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ బ్రహ్మిణి. నేను పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, లిటిల్ బ్రెయిన్స్ చైల్డ్ న్యూరో క్లినిక్ నెల్లూరులో మాకు క్లినిక్ ఉంది. అలానే అపోలో హాస్పిటల్స్లో కూడా వర్క్ చేస్తాను. ఈరోజు మేము నాయుడుపేటలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది.
ఇక్కడ మేము చిన్న పిల్లలు, పురిటి పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు ఎటువంటి మెదడు సమస్యలకైనా ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆశతో వచ్చాము. ఇక్కడ మేము పరీక్షలు కూడా 50% డిస్కౌంట్తో చేస్తున్నాము, మందులు కూడా ఫ్రీగానే ఇస్తున్నాము. అయితే నాయుడుపేట నుంచి మాకు చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మా దగ్గర ఈ ఫెసిలిటీ లేదండి, థెరపీ సెంటర్స్ లేవండి. ఇప్పుడు మెయిన్గా పిల్లల్లో ఆటిజం అన్నది, మాటలు ఆలస్యంగా రావడం, బిహేవియరల్ ఇష్యూస్ బాగా కామన్ అయిపోయాయి. సో దాని మీద నాయుడుపేటలో కూడా సెంటర్స్ లేవని ఎక్కువగా మేము పేషెంట్స్ నుంచి కంప్లైంట్స్ వింటూ ఉంటాం. సో మేము ఏం చేస్తున్నామంటే వచ్చే నెల నుంచి నాయుడుపేటలో ప్రతి నెల 2వ మంగళవారం మన గోపీకృష్ణ హాస్పిటల్లోనే మేము కూడా క్లినిక్ ఓపెన్ చేస్తున్నామండి. ప్రతి నెల 2వ మంగళవారం మేము ఇక్కడ పేషెంట్స్ అందరికీ ఈ చిన్నపిల్లల మెదడు సమస్యలు అన్నిటికీ అందుబాటులో ఉంటాము, మందులు కూడా తెచ్చి పెడతాము. మీ పిల్లల్లో ఎవరికన్నా ఏదైనా ఎటువంటి రకమైన మెదడు సమస్య మీకు అనిపిస్తే, మెదడు కానీ వెన్నుపూస సమస్యలు కానీ, అంటే మూర్ఛ కానీ, మాటలు ఆలస్యంగా రావడం కానీ, ఎదుగుదల లేదు కానీ, మైండ్ మెచ్యూరిటీ లేదు, లేదంటే ఏదైనా కదలికలు, వణుకు, తలనొప్పి, నిద్ర పట్టట్లేదు, మెమరీ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలున్నా మీరు మా దగ్గరికి వచ్చి సంప్రదించవచ్చు. అన్ని రకాల మందులు, దానికి తగ్గ ఫెసిలిటీస్, ఈజీ పరీక్షలు కూడా మేము తీసుకొస్తామండి. ఈరోజు మేము నాయుడుపేటలో నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పేషెంట్స్ అందరికి కూడా హెల్ప్ అవుతామని చెప్పి చాలా ఆశిస్తున్నాను. అండ్ నిజంగా ఇది నాకు చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై నిప్పులు జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అవినీతి అక్రమాల్లో సంజీవయ్యను మించిన వారు ఎవరూ లేరన్న నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ. సూళ్లూరుపేట నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు చోట్ల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులు. తడమండలం అక్కంపేట గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ నందు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ. రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గోపాల్ ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు పరీక్ష అట్టలు, జామెంట్రీ బాక్సులు అందజేసిన ప్రిన్సిపాల్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.